ఇప్పుడు ఇక్కడ అయితే రేవంత్ రెడ్డి ముస్లింలు కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. అక్కడ చంద్రబాబు వచ్చేసి ప్రతి మస్జిద్కి 5,000 ఇస్తాను, మద్రాస్కి 5,000 ఇస్తాను. అంటే ఆంధ్రప్రదేశ్ లో పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ పూజారులకి కనీసం వేతనాలు గిట్ట లేవు. వచ్చే డెవలప్మెంట్ నుంచి చందాల నుంచే వాళ్ళకి వేతనాలు వస్తున్నాయి. దాని మీద ఎలా స్పందిస్తారు మీరు? ఇంతకుముందు గవర్నమెంట్ ఎవరిది ఉంటుంది ఆంధ్రాలో? వైసీపీలో ఎవరిని వీళ్ళు జాకిలు పెట్టి లేపినరు? క్రిస్టియన్ ఫాదర్స్ ని. వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, వాళ్ళ చర్చిలకు ఇవ్వడము, లేకపోతే మత మార్పిళ్ళు చేస్తుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, ఇలాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడేం జరుగుతుంది? ముస్లిమ్స్ ఇవ్వడము. సరే, ముస్లింలకు ఇవ్వండి, మేము కాదనట్లేదు. మీరు క్రైస్తవులకు కూడా ఇవ్వండి, మేము కాదనట్లేదు. బికాస్ నీ జేబుల నుంచి నువ్వు ఇవ్వట్లేదు కదా, నువ్వు ఇస్తుంది గవర్నమెంట్ దాని నుంచి. నువ్వు అందరూ సమానమైన ఇస్తున్నప్పుడు అందరికీ సమానంగా ఇవ్వాలి. రైట్? నేను ఇక్కడ ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు అనేసి నేను ఇక్కడ ఫైట్ చేయట్లేదు, ఫైట్ చెయ్యను కూడా. బికాస్ ఇవ్వండి. బట్ అదే టైంలో హిందువులకు మీరు ఎందుకు నజరందాజ్ చేస్తున్నారు? హిందువులు ఎందుకు మీరు పక్కన పెట్టేస్తున్నారు? కేవలం ఈ అప్పీజ్మెంట్ ఎందుకు నడుస్తుంది? ఇంతకు ముందు ఉన్న వైసీపీ గవర్నమెంట్ క్రిస్టియన్స్ కి అప్పీజ్మెంట్ చేసి ఇప్పుడు వీళ్ళు ముస్లింలకు అప్పీజ్మెంట్ చేస్తే మరి హిందువుల గురించి ఎవరు? పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కరే మాట్లాడుతున్నారు హిందువుల గురించి. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా కొంచెం హిందువులు అక్కడ బతుకున్నారనేసి మీరు కూడా చూసుకోండి.